హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్లో ఒకటైన రాగులతో రాగి కిచిడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 1 కప్పు తిన్నా చాలు, శరీరానికి తగినన్ని పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి. ఈ రాగి కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 1/2 కప్పు వరకు రాగి రవ్వని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో రాగులనైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు వరకు రాగి రవ్వని తీసుకున్నాను కదా, మళ్ళీ 1/2 కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇక్కడ పెసరపప్పు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. కావాలి అంటే రాగి రవ్వని కొంచెం పెంచి కొంచెం పెసరపప్పుని తగ్గించైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 సమానంగా తీసుకున్నాను. ఈ రాగి రవ్వని 2-3 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగి రవ్వని కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ నానబెడుతున్నాను. అదే ఈవినింగ్ టైంలో తీసుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా రాగి రవ్వని నానబెట్టిన తర్వాత మాత్రమే కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానబెట్టుకోవాలి. ఇదే నీళ్ళతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందుగా కడిగేటప్పుడే 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. ఇలా నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా వేడి చేయాలి. ముందు మనం 2 కప్పుల వరకు నీళ్లు వేసి రాగి రవ్వని నానబెట్టాం కదా, ఇప్పుడు 3 కప్పుల నీళ్లు వేసి ఇలా నీళ్ళని తెరల కాగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన నీళ్ళతో సహా ఇలా రాగి రవ్వని వేస్తున్నాను. ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగి రవ్వతో పాటు పెసరపప్పును కూడా మెత్తగా ఉడికించాలి. ఇక్కడ నేను రాగి కిచిడిని రాగి రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను కదండి. కావాలి అంటే రాగి రవ్వ ప్లేస్లో రాగులు వేసైనా రాత్రంతా నానబెట్టి ఇలా కిచిడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసి అంతా కూడా కలిపేసేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగి రవ్వని చాలా మెత్తగా ఉడికించాలి. మనం నానబెట్టాం కాబట్టి ఉడకటానికి టైం కూడా ఎక్కువ పట్టదు. కావాలి అంటే రాగి రవ్వని కుక్కర్లో వేసైనా ఉడికించవచ్చండి. కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము అంటే పెసరపప్పుతో పాటు రాగి రవ్వ కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా మధ్య మధ్యలో చూస్తూ అంతా కూడా చక్కగా ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడకాలి. కావాలి అంటే ఒకసారి చెక్ చేసి మెత్తగా ఉడికినట్లయితే మిగతా ప్రాసెస్ చేయాలి. ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. పెసరపప్పుతో పాటు రాగి రవ్వ కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా నీట్గా కడిగి పెట్టిన మునగాకుని వేస్తున్నాను. ఇలా 1 గుప్పెడు వరకు మునగాకు వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. మునగాకు ఉడకడానికి ఎక్కువ టైం ఏమి పట్టదు. 2-3 నిమిషాలు ఉడికించాము అంటే సరిపోతుంది. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మునగాకుని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ నేను 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. మునగాకు చక్కగా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి ఒకసారి మ్యాషర్తో మ్యాష్ చేయాలి. పెసరపప్పు చక్కగా ఇలా మ్యాష్ చేయడం వల్ల కిచిడి రుచి చాలా బాగుంటుంది. కాబట్టి అలానే వదిలేయకుండా ఇలా 1 నిమిషం పాటు చక్కగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టి కొంచెం నూనెని వేసాను. నూనె ప్లేస్లో నెయ్యి అయినా కానీ తీసుకోవచ్చు. నెయ్యితో అయితే కిచిడి ఇంకా రుచిగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్రని, పచ్చి బఠానీ, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. వెల్లుల్లితో పాటు అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం వేయటం మర్చిపోయాను. నెక్స్ట్ కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపును కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసి కొద్దిసేపు మగ్గించాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. ఇలా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు పచ్చి బఠానీని, క్యారెట్ ముక్కల్ని ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన రాగి కిచిడిని కూడా వేసేసి అంతా కూడా కలిపి 1-2 నిమిషాలు ఉడికించాము అంటే సరిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. ఇలా వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన రాగి కిచిడిని కూడా వేస్తున్నాను. రాగి కిచిడి వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికించాము అంటే
ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా కిచిడీకి పడుతుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అనిపిస్తే నీళ్ళని కాస్త వేడి చేసి నీళ్లు కలిపి 2 నిమిషాలు ఉడికించాము అంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు దించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి కిచిడి ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.